మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, దశాబ్దకాలం గడుస్తున్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోలారని, ఆరోగ్యశ్రీ, 108, రైతులకు రుణమాఫీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో దేవుడయ్యాడని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి లేకపోవడం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతులకు రైతుబంధు, రైతు రుణమాఫీ, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, మహిళా సంఘాల ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బక్కారెడ్డి, కొమ్ముదాసు, కొండ లక్ష్మణ్ గౌడ్, శ్రీనివాస్, జనార్దన్, వసంత్ సురేష్ గారు, లింగ శ్రీనివాస్, బంగారు హరీష్, జవహార్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గుండె చూడు గుండె, ఇది కాంగ్రెస్ గుండె, నిప్పంటే నిప్పే, ఇది కాంగ్రెస్ జెండా నిప్పే, రాత్రైనా అర్ధరాత్రైన ప్రజల గుండెల్లో వెలిగే దీపమన్నా. ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా మిత్రులందరూ కూడా పేరు నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయుడు. ఎందుకంటే అతను చేసిన సేవలు చాలా పెద్ద గొప్పవి. ఇలా ప్రజలు ఉండిపోయినవి. పెన్షన్ కానివ్వండి, ఇంధన ఇళ్ళు కానివ్వండి, పేదలకు భూములు కానివ్వండి, ఎన్నో సంస్కరణలు ఇచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఘనత ఉన్నది ఎవరికి? రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి సేవలు మర్చిపోలేనివి. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా మన రాష్ట్రంలో రేషన్ కార్డు, ఇందులో ఇండిసి భారతదేశంలో ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయిపోయింది అందరికీ. ఎందుకంటే ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అణగారుల కోసం, తర్వాత బడుగు బలహీనల కోసం పనిచేస్తుంది. కాబట్టి నా రాజశేఖర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని మంచి పని చేస్తున్న వారిని ఆదరించాలి, అభిమానించాలి. ఇప్పుడు మొన్న రైతు బంధు 9 రోజుల్లో 9,000 కోట్లు వేసింది. కాబట్టి అన్నీ రేపు 10వ తారీఖున బహిరంగ సభ మదిరలో అందరికీ రైతు భరోసా, అందరికీ ఇండ్లు, అందరికీ సన్నబియ్యం, అందరికీ రేషన్ కార్డు వచ్చినట్టు 200 కరెంట్ ఫ్రీ, బస్ ఫ్రీ, 500 గ్యాస్, ఇటువంటి స్కీమ్స్ ప్రజల ముందు పోతాం. కాబట్టి మాకు ధైర్యం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయి తప్పకుండా. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరం కూడా చాలామంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పుకుంటున్నాం.